ఎందుకు నాన్న అప్పుడే నన్ను వదిలేసి వెళ్ళిపోయాం. నా ఇంతను ఉండే మాయం ఉందంటూ ప్రతిరోజు ఒక్కసారైనా నీ ప్రేమ ఎలా ఉంటుందో చూడాలని ఉంది నాన్న. ఏ జన్మలో పాపమే నేను చేశాను ఈ శిక్షే వేశామమ్మా. కొంచెం మందులు వేసుకోవాలి, నీళ్ళు తీసుకురావా? మా ఊరి పిల్లల మధ్య ఎందుకు బతికే బయటికి ఎక్కడికి వెళ్ళి చావచ్చుగా. ఇది నా ఇల్లే కదమ్మా, ఇక్కడ నుంచి నేను ఇక్కడికి వెళ్తాను చెప్తాం. ఏంటి నీళ్ళ చూసారా? ఇది మీ అమ్మగారిందంట. ఏంటమ్మా ఎక్కడికైనా వెళ్ళి బ్రతకచ్చు కదా, మాకు మనశ్శాంతిగా ఉంటది. నాన్న నిన్ను తెలిసి నన్ను ఎక్కడికి వెళ్ళమంటారా? ఎక్కడికైనా వెళ్ళమ్మా, మమ్మల్ని ఇలా బ్రతకనివ్వు. ఏ నోములు చిందు ఏ పూజ చేసిందు పరమేశని వరము పొంది కురిసింది కన్న తల్లి తన శ్వాసతో బంధమల్లి.
కొంచెం జ్యూస్ పెట్టావా? పిన్ని జరయి పిన్ని దశ ఈ రోజు ఏంటనేది డాక్టర్ అయినా యమానన్న పుట్టుకోద్దు నాకేంటి ఈ దరిద్రాన్ని అంటారంటారు. అనాథాశ్రమంలో పడేసినా బాగుండేది. మధ్యలో వదిలేసి వెళ్ళిపోయావుగా. ఎందుకు దేవుడా నన్ను ఇలా పుట్టించావు? ఏం గీతు, నేను చెప్పింది ఏం ఆలోచించావు? సార్ ప్లీజ్ సార్, నేను అట్లాంటి పనులు చేయలేను, నన్ను వదిలేయండి. చూడు, నువ్వు నన్ను కాదని వేరే ఏ కంపెనీకి వెళ్ళను. సార్ మా అమ్మ నాన్న నా మీదే ఆధారపడి ఉన్నారు, అర్థం చేసుకోండి సార్. నిన్ను ఎలా లొంగ తీసుకోవాలో నాకు బాగా తెలుసు. అడక్క తినైనా బతుకుతా గానీ మానం చంపుకొని నేను బతకలేను. నీ ఐడి కార్డ్ ఎక్కడ పెట్టుకుంటావు పెట్టుకో. మీకు విషయం చెప్పాలి. చెప్పు. నేను మళ్ళీ నిలకట్టానండి. ఈసారి గనక మగబిడ్డ పుట్టకపోతే ఎందుకు నాన్న అమ్మాయిని అలా కొడతావు? ఇదంతా నీ వల్లనే. అసలు ఎందుకు పుట్టావే నువ్వు? చిన్నపిల్లని కొడతావా? అసలు నువ్వు మనిషివేనా? నన్నే ఎదిరిస్తావే నువ్వు? వచ్చినా నీకు? జీవితం కలతలో నిజారగా కలలు కన్న కనులకు నీటి జన్మ తగిలనా వెలుగురైన ప్రతిదినం చూపుతోన్న వేదన అందమైన బతుకున అలదడి చలరేగరా. నీ మనసుకు లేదా ఏ విలువ? బ్రతుకున్న బాటలోనూ జతగా స్నేహితురాలైతివి, కన్నీళ్లు తుడిచే వేళ తోడబుట్టిన చెల్లివైతివి, వెనుక ఎందురెలనప్పుడు వెన్ను తట్టిన భార్యవైతివి. ఇలా రకరకాల అవతారాలను తనదైన శైలిలో చక్కగా పోషించుతూ అందరికీ కావలసినవి సకాలంలో అందిస్తూ అక్షయ పాత్రల అందరికీ